నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో పాలక వర్గం మారనుంది. మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష, వైస్ చైర్మన్ పద్మలపై పాలక వర్గ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు మృతి చెందారు. 34 మంది కౌన్సిలర్లలో అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ కల్లూరి పద్మజ గైహాజరయ్యారు. 29 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా వ్యతిరేకంగా 3 కౌన్సిలర్లు ఓటు వేశారు. దీంతో మెజారిటీ కౌన్సిలర్ల ఆమోదం మేరకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్లు ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ కుట్రలో భాగంగా తను పదవిని కోల్పోయినట్లు మాజీ చైర్పర్సన్ శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర. నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో గత ఎమ్మెల్యే బీసీ మహిళ చైర్పర్సన్ కి అన్యాయం చేశాడని వారు ప్రచారం చేసుకొని బీసీ మెజార్టీ తోటి, అత్యధిక మెజార్టీ తోటి వాళ్ళు గెలిచి ఈరోజు బీసీ మహిళా చైర్పర్సన్ కి అన్యాయం చేశారు. అదేవిధంగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ అనేటువంటిది జరగదు, కొత్తగా ఈ ఎన్నిక ప్రక్రియ లేదు అని తెలిసినప్పటికీ కూడా ఈరోజు వారి పనిచేసి పాలక మండలిని అపహాస్యం చేశారు. మా కౌన్సిలర్లు కూడా వారి స్వలాభం కోసం, రాజకీయ లాభం కోసం ఈ పని చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము.